గతంలో భూగర్భ జలాలు అతి తక్కువ లోతులోనే లభ్యమయ్యాయి. వర్షాభావం వల్ల అధికంగా భూగర్భ జలాలను వాడుకోవడం వల్ల భూగర్భ జలమట్టం రాను రాను కిందికి పోతోంది. పాతాళ జలం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. 1000 అడుగుల లోతును తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించడం లేదు. 300 నుంచి 400 అడుగుల కన్నా లోతు నుంచి వచ్చే నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే భారలోహాలు, రసాయనాలు ఉంటాయి. అవి తాగడానికి పనికిరావని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల పర్యావరణంలో మార్పులు చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఈ భూగర్భ జలమట్టం ప్రమాద స్థాయికి చేరకముందే మేల్కొని భూగర్భ జలమట్టాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు సామాజికవేత్త రవీంద్ర ముదిరాజ్. విద్యా దశ నుంచే పిల్లలకు అవగాహన కలిగించే విధంగా ఒక పాఠ్యాంశాన్ని రూపొందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షం నీరే జీవనాధారం, కాపాడుకోవడం మన బాధ్యత. ఈరోజు ఈ పట్టణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్, కాలు తీసి కాలు పెడితే మట్టి అంటే రోజులు ఇవి. వర్షం పడితే మూసీ నది దాటిపోతుంది. మనం ఇంట్లో మూత్రం పోస్తే మూసీ నది దాటిపోతుంది. ఒక్క చుక్క కూడా భూమిలోకి పంపేటటువంటి ఆస్కారమే లేదు. కావున ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంకుడు గుంత ఉండే విధంగా 150 గజాల లోపు ఉన్న ఇల్లు తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండే విధంగా చట్టాన్ని సవరించాలి. ఈ లేఅవుట్లు చేస్తున్నారు కొత్తగా, వాళ్ళు తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండి 2 మొక్కలు పెట్టినట్టయితేనే వాళ్ళకు జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ పర్మిషన్ ఇచ్చినట్టయితే భవిష్యత్తులో మనం ఒక బెంగళూరు కాబోతున్నామని గ్రహించాలి. ఈరోజు నీటిని కాపాడకపోతే 3000 అడుగులు వేసినా 3 చుక్కల నీళ్లు రాదేమని భయమేస్తుంది. దొంగలు పడి ఇంట్లో నీళ్ళ బిందెలు ఎత్తుకపోయే పరిస్థితి ఏర్పడుతుందేమని భయమేస్తుంది. అందుకని తప్పనిసరిగా నీటిని కాపాడుకునే విధంగా ఒక పాఠ్యాంశంలో చేరుస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించాలి. బాబు, నీటిని కాపాడండి, పొదుపు చేయండి, లేకపోతే భవిష్యత్తులో మనం తీవ్ర ఇబ్బంది పడతాం. రక్తం దొరుకుతుందేమో కానీ నీటి దొరకదనే భయమేస్తుంది. మొన్న ఢిల్లీలో చూసాం, వర్షాలు పడకపోతే ఢిల్లీ కూడా కాలేది, మొన్న బెంగళూరు కాలేనట్టుగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం నీటి మీద శ్రద్ధ వహించి ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండే విధంగా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని, ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇంకుడు గుంతలు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా ఇంకుడు గుంతలు కూడా జరిగింది, అవి నిర్లక్ష్యం అయిపోయినాయి. వాటిని పునరుద్ధరించే విధంగా కాంట్రాక్ట్కి ఇస్తారా, స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారా, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద, ప్రజా సంఘాల మీద, కాలనీవాసుల మీద, మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ యొక్క సందేశాన్ని చూసిన వారు ప్రతి ఒక్కరు చేరే విధంగా చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్.